వైజాగ్ ఆర్కే బీచ్లో జరగబోయే రంగనాడు ప్రోగ్రామ్కి అందరూ వచ్చి మీ దీవెనలు ఇస్తారని, రంగా గారి అభిమానులందరూ వస్తారని నేను కోరుకుంటున్నాను. రాధారంగ మిత్ర మండలి, రాధారంగ రాయల్స్, రంగా అభిమాన సంఘాలందరికీ ఇదే నా ఆహ్వానం. ప్రస్తుతానికి నేను ఏ రాజకీయ ప్రవేశం చేయట్లేదండి. ఎందుకనంటే నా టార్గెట్ రాధారంగ మిత్ర మండలి, దాన్ని బలపరచడం. అది ఎక్కడికక్కడ డివిజన్స్ కింద విడిపోయింది, దాన్ని స్ట్రెంగ్తన్ చేయాలి. నా టీం వర్క్ అనేది నేను చేయాలి. ఆ తర్వాతే ఏ రాజకీయ నిర్ణయం అనేది నేను తీసుకుంటాను. సో ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం నేను తీసుకోవట్లేదు. అది మా వాళ్ళని కలవటం నా మెయిన్ ఎయిమ్. ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చామండి. ఆయనకి ఆల్రెడీ ప్రీఫిక్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవి కనుక అయిపోతే వస్తానని అన్నారు. సో అది ఆయన వీలు బట్టి ఉంటుంది. అది నా వెనక ముందు ఒక్కళ్ళే ఉన్నారండి, రంగా గారు. ఆయనే నాకు బలం. ఆయనే నా చేయి పట్టుకుని ముందు తీసుకెళ్తున్నారు. చిన్నప్పుడు చేయి పట్టుకుని నడిపించడం నేర్పించారు. అదే చేయి పట్టుకుని నన్ను ముందు తీసుకెళ్తున్నారు. సో ఆయన కోసం, ఒక సోషల్ కాజ్ కోసం వచ్చాను. అస్సలు లేవండి. మేము ఒకటే ఫ్యామిలీ, హ్యాపీగా ఉన్నాం. అలాంటి క్లాషెస్ ఏమీ లేవు. ఎందుకనంటే మేము ఎలాంటి క్లాష్ పడినా రంగా గారి పేరుకి అవమానం జరుగుద్ది. అలాంటి క్లాషెస్ ఏమీ లేవు. ఆయన దారిలో ఆయన వెళ్తున్నారు. నేను సోషల్ కాజ్ కోసం నా దారిలో నేను వెళ్తున్నాను. మాకు ఎలాంటి గొడవలు లేవు. ఆయన మా అన్నయ్య.